హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇవాళ నేను మీకు సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, అలాగే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అండ్ వేసిన గుళ్ళు, అలాగే వీటితో పాటు మనం కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. అలాగే మనం ఏంటంటే దీంట్లోకి మిరపకాయలు కూడా మనం కొన్ని పెట్టుకోవాలన్నమాట, కొన్ని వేయించుకోవాలి. అన్నీ కూడా నేను మీకు గ్లాసు చూపిస్తున్నాను కదా, ఆ గ్లాసుతో కానీ లేదంటే ఒక కప్పు ఉంది కదా ఫ్రెండ్స్, అలా కప్పు లెక్కగా కానీ మనం కోల్చుకొని అన్నీ కూడా సమానంగా పెట్టుకోవాలన్నమాట. మనకి మెంతులు కొంచెం తగ్గించాలి, అలాగే మనకి మిరియాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మిరియాలు కూడా కొద్దిగా తగ్గించాలన్నమాట, కొంచెం తగ్గించి వేసుకోవాలి. అలాగే వీటిలో బిర్యానీ ఆకు, చెక్క ఉంటాయి కదా, అవి కూడా మనం కొంచెం వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అది నచ్చని వాళ్ళు వదిలేసి మిగిలినవన్నీ మనం వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. అన్నీ కూడా మనం బాగా వేయించుకుని ఆ తర్వాత కొంచెం మనకి కాసేపు అలా వదిలేసి గాలికి చల్లయ్యాక అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆఖరికి ఇంగుతో సహా మనం కొంచెం వేయించుకోవాలి. అలాగే దీంట్లో మనం కొద్దిగా రాళ్ళు ఉప్పు అనమాట, కొంతమంది కల్లుప్పు అంటారు, అది కూడా కొంచెం మనం వేడి చేసుకోవాలన్నమాట. అది కూడా వేయించాలి, కొద్దిగా వేయించి రాళ్ళు ఉప్పు ఇవన్నీ కూడా కలిపి మనం మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సాంబార్లో కానీ రసంలో కానీ ఈ పౌడర్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి వెల్లుల్లిపాయలు అనేవి తగలవు కదా, మనకి శ్రావణ మాసంలో బాగా యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా కూడా చాలామంది వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వాడని వాళ్ళు ఉంటారు. అందుకు ఇలా సాంబార్ పౌడర్ చేసి పెట్టుకుంటే అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో అయితే మనం వేరే ఏమీ వేసుకోక్కర్లేదు, వీటితో సరిపోతుంది. ఇలా బయట మనం ప్యాకెట్స్ కొనుక్కోవడం కన్నా ఇలా మనం ఇంట్లో మన ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుంటే మనకి పౌడర్ కన్సిస్టెన్సీ కూడా ఎక్కువ వస్తుంది, అలాగే ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు కూడా. అందుకే ఇది మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.